ఫామింగ్ అని చెప్పేసి ఒక గ్రూప్. ఏంటండి గ్రూప్ అంటే అమెరికాలో వీళ్ళు చాలా ఫేమస్. అంటే ఎఫ్ అంటే ఫేస్బుక్, ఇవాళ మెటా అంటున్నాము కానీ అప్పట్లో ఫేస్బుక్ అనేవాళ్ళు. ఇక ఏ అన్నారు అనుకోండి యాపిల్, అమెజాన్. అలాగే ఎం అన్నారంటే మైక్రోసాఫ్ట్, ఎన్ అంటే నెట్ఫ్లిక్స్, జీ అంటే గూగుల్. సో అమెరికాలో మీకు చాలా చాలా ఫేమస్ దిగ్గజ సంస్థలు, వీళ్ళని ఫామింగ్ అంటారు. ఇప్పుడు వీళ్ళు డొనాల్డ్ ట్రంప్తో ఒక పోరు అనేది మొదలుపెట్టారు. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆజ్ఞ ఇది ఏమిటి అంటే, యూ డోంట్ హైర్ ఇండియన్స్, భారతీయులను మీరు ఎవరూ కూడా ఉద్యోగాల్లోకి తీసుకోకూడదు. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? అమెరికన్స్ని, ఈ సంస్థలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మరి మైక్రోసాఫ్ట్ యొక్క సిఇఓ, గూగుల్ యొక్క సిఇఓ, మరి వీళ్ళు భారతీయులే కదా. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే అమెరికా ఫస్ట్ అంటాడు. సో ప్రతి దానికి చూడండి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్, ఇవన్నీ మాట్లాడతాడు. ఇతని లోపల ఉద్దేశాలు మాత్రం ఏమిటి? భారత్ను శిక్షించాలి. ఎందుకు శిక్షించాలి అంటే పాకిస్తాన్ని హ్యాపీ చేయడానికి. సో వాళ్ళలో ఎక్కడ లేని ఆనందాన్ని చూడడానికి ఇతను అమెరికా అనబడే దేశాన్ని వాడుకుంటున్నాడు. అడిగితే అమెరికా ఫస్ట్ అంటాడు. సో ఇప్పుడు ఏమైంది? మీకు యాపిల్ ఏంటి? చైనా నుంచి బయటికి వచ్చాక టోటల్ ఆపరేషన్స్ భారత్లో స్టార్ట్ చేయాలి. అదేంటి? టాటా లాంటి వాళ్ళతో కలిసి స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేశారు. సో వెంటనే వాళ్ళ మీద టారిఫ్స్ విధిస్తాను. మళ్ళీ అడిగితే అమెరికా ఫస్ట్ అని అంటాడు. సో చూసి దిగ్గజ సంస్థలందరూ డొనాల్డ్ ట్రంప్పై ఒక పోరు ప్రకటించారు. సో మీకు ఇది ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఇది ఆగస్టు కదా, సో ఆగస్టు నుంచే ఈ టారిఫ్ వార్ అనేది మొదలైంది. ఇప్పుడు ఈ ఆగస్టు డేటాను చూశారు అనుకోండి, మీరు షాక్ అవుతారు. ఎందుకు అంటే చూడండి, మొన్న మాట్లాడాం, టాటా లాంటి గ్రూపులో 12,000 మందిని వీళ్ళు ఉద్యోగాల్లో నుంచి తీసేశారు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. కానీ 5 లక్షల మందిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రాములో పెట్టారు. సో ఇప్పుడు ఈ అమెరికా దిగ్గజ సంస్థలు అంటే ఏకంగా 30,000 కొత్త ఉద్యోగాలండి. ఎందులో? ఏఐలో. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు ఇప్పుడు అమెరికా అన్నారు అనుకోండి, ఈ దేశంలో బాగా హై టెక్నాలజీ, ఇందులో మీకు పెద్ద పెద్ద ఇంజనీర్స్ అమెరికన్స్ ఉంటారు. అలాగే మీకు భారతీయులు చైనా వీళ్ళు ఉంటారు. కానీ మీరు ఈ మిడిల్ లెవెల్ మేనేజర్స్ వీళ్ళని చూశారు అనుకోండి, మీకు భారతీయులని ఎక్కువగా పెడతారు. ఎందుకండి అంటే తక్కువ జీతం, కానీ మీకు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, పొదుపుగా ఉంటారు, మనకు నచ్చినట్టుగా వీళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఇలాంటి ఒక పెర్సెప్షన్ ఉండేది. సో ఇప్పుడు ఈ భారతీయులను తీసేయాలి. ఎందుకు? మీకు మిడిల్ లెవెల్ మేనేజర్స్ అనేవాళ్ళు అవసరం లేదండి, మిడిల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా అవసరం లేదు. ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. దాంతో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు పోతాయి. మనమే మాట్లాడాం, 2-3 వీడియోస్లో మాట్లాడాం. సో తీవ్ర స్థాయిలో ఉద్యోగాలు లే ఆఫ్స్ అనేవి ఉంటాయి అని మాట్లాడాం. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అమెరికాలో ఆగస్టులో వస్తున్న డేటా ప్రకారము వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ మిడిల్ లెవెల్ మేనేజర్స్ ఉన్నారు చూసారా, వీళ్లకు చక్కగా ట్రైనింగ్ ఇస్తే, అంటే భారతీయులకు మంచి లెవెల్లో ట్రైనింగ్ ఇస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాల్లో కూడా వీళ్ళు రాణిస్తారు. అంటే చూడండి, డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి ఒక అంచనా వేస్తున్నాడు. సో భారతీయులు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈ కంపెనీస్ని చూశారు అనుకోండి, ఇండియన్స్ మా కంపెనీస్లో ఉంటే మాకు అసెట్స్ లాగా, వీళ్ళే మా ఆస్తులు అని చెప్పి వీళ్ళు. సరేనండి, అమెరికాలో ఇది పరిస్థితి అంటే కాదు. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, క్లౌడ్ కంప్యూటింగ్ అనండి, ప్రోగ్రామ్ డిజైనింగ్, అలాగే సైబర్ సెక్యూరిటీ, ఇందులో అంతా కూడా టాప్ చాయిస్ ఎవరిది అంటే భారతీయులదే. సో వీళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తే తక్కువ జీతానికి ఎక్కువ పని చేస్తారు. ఇది అమెరికా యొక్క ఈ మేజర్ కంపెనీస్ తీసుకున్న నిర్ణయం. అంటే ట్రంప్ ఎలా ఆలోచిస్తున్నాడో దానికి వ్యతిరేకంగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. సో దాంతో ఇప్పుడు మీరు చూసారనుకోండి, అమెరికాలో వీళ్ళు టారిఫ్స్, ధరలు పెరుగుతాయి.
సో ఈ కంపెనీస్ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇదేదో భారత్లోనే పెట్టుకుంటే అవుట్సోర్సింగ్ చేస్తే మనకు లాభదాయకంగా ఉంటుంది కదా. సో ఇలా ఆలోచించి ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ అన్నారు అనుకోండి, 2.65 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ని హైదరాబాద్లో వీళ్ళు పెడుతున్నారు. ఎవరు? మైక్రోసాఫ్ట్. ఇంకా యాపిల్ అంటే ఏకంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెంగళూరులో వాళ్ళ మెయిన్ ఆఫీస్ పెడుతున్నారు. గూగుల్ వాళ్ళు కూడా అనంత అనబడే ఒక సంస్థ. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, మెల్లమెల్లగా భారత్లోకి వచ్చి కొత్త రిజిస్ట్రేషన్స్, కొత్త ఆఫీసులు, ఇక్కడ ఉండే ఇండియా యొక్క వర్క్ ఫోర్స్, దీనిని తీసుకొని లాభాలు గటించాలి. ఇది వీళ్ళ ప్లాన్. ఇంతకు ముందు చేశారు, ఇవాళ ఇంకా ఎక్కువ చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకు? అమెరికాలో సమస్యలు ఇదే మనం మాట్లాడుతూ ఉన్నాం. వాడేదో మనకు ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నాడు, కానీ వాడి దేశమే చాలా పెద్ద లెవెల్లో ఇబ్బంది పడుతుంది. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చి ఫారిన్ పాలసీ. అతని చుట్టూరుతో ఉండే తొట్టి గ్యాంగ్. సో వీళ్ళందరూ కూడా తప్పుడు సలహాలు ఇచ్చి అతను ఏం చెప్పినా సూపర్ బాస్, అద్భుతంగా చెప్తున్నావని పొగుడుతూ ఇలా వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. కానీ అసలు విషయాలు, ఒక సంస్థ అన్నప్పుడు, యాజమాన్యం అన్నప్పుడు వాళ్ళు తమ లాభాలే కదా చూస్తారు. అలా చూసినప్పుడు ఒక మెటా అనండి, అమెజాన్ అనండి, యాపిల్ అనండి, గూగుల్, వీళ్ళందరూ కూడా ఏంటి, మనల్ని ఎలా కాపాడుకోవాలి, ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, ఈ టారిఫ్ నుంచి ఎలా మనం బతికి బట్ట కట్టాలి, ఇలా ఆలోచించుకుంటూ ఫైనల్గా భారతే మనకు కరెక్ట్ చాయిస్. ఇండియాకు వెళ్ళి అక్కడ ఉండే మ్యాన్ ఫోర్స్ని మనము పూర్తి స్థాయిలో వాడుకుంటే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా 30% హైక్ అనేది ఒక్క ఆగస్టులోనేనండి. ఆగస్టులోనే కదా ఈ టారిఫ్ అని అన్నారు. ఇదే ఆగస్టులో మీరు నమ్మరు, దగ్గర 20,170 కొత్త కంపెనీలు, ఇందులో ఫారిన్ కంపెనీలు కూడా ఉన్నాయి. మీ రిజిస్ట్రార్లో చూశారు అంటే న్యూ రిజిస్ట్రేషన్స్. సో ఆగస్టు నుంచి భారత్కు గడ్డు కాలము. వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో ఇబ్బంది పడతారు, వీళ్ళ రెవెన్యూస్ పడిపోతాయి, జీడిపిలో వెనకబడిపోతారు. ఇవన్నీ అందరూ ఆలోచించారు. కానీ ఏం జరుగుతుంది? పోయిన వీడియోలో కూడా 11.4 మిలియన్ మీకు బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్స్ మనం రష్యా వద్ద కొన్నాం. ఇదంతా ఏంటి? అమెరికా టారిఫ్ స్టార్ట్ అవ్వడం, 50% టారిఫ్ అని ట్రంప్ ప్రకటించడము, ఇమీడియట్గా మన వైపు నుంచి ఇలాంటి ఎదురుదాడి. ఇవాళ అమెరికా దిగ్గజ సంస్థలే ఈ ట్రంప్ మాకు నచ్చలేదు, ఇక్కడ కన్నా మాకు భారత్లో ఆపరేట్ చేయడమే ఈజీ, మాకు తక్కువ ఎక్స్పెన్సెస్లో మంచి టాలెంట్ దొరికిపోతుంది, మేమందరము భారత్ షిఫ్ట్ అయిపోతున్నాము అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్ ఎంతెంత ల్యాండ్ చూడండి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు 2.65 lakh స్క్వేర్ ఫీట్ మీకు ఆఫీస్ని పెడుతున్నారు అంటే ఇది చాలా హ్యూజ్ కదా. మరి అంత మ్యాన్ ఫోర్స్ కావాలి. వీళ్ళందరూ ఎవరు? అమెరికా నుంచి రారు, భారత్ నుంచే. అంటే ఒకవైపు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, ఇంకొక వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు, కొత్త కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. ఇక్కడ తేడా ఏమిటి? మామూలు పనులు చేసుకునే భారతీయులని హైర్ చేసి వాళ్లకు ఏఐలో మీకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళను తీసుకువస్తే చాలా ఎఫిషియెంట్గా, చాలా టాలెంటెడ్గా వీళ్ళు ఉన్నారు, పనులు చేస్తారు. ఇది మనకు చాలా పెద్ద లెవెల్లో లాభాలను చేకూరుస్తాయని వీళ్ళందరూ కూడా నమ్ముతున్నారు. మరి ఇలాంటి డెవలప్మెంట్ ఇండియాలో జరుగుతున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? సో ఇది ఒకసారి ఆలోచించాలి. మరి మీరు ఏమో ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.